అందరికీ నమస్కారం. నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం సింహం మరియు ఎలుక అనే ఒక చిన్న కథ తెలుసుకుందామా? ఈ కథ చిన్నదే, కానీ ఇందులో నీతి చాలా లోతైనది. ఇంకా కథలోకి వెళ్తే, ఒక అడవి లోపల బలమైన సింహం ఒకటి నివసించేది. ఒకరోజు ఆ సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా చిన్న ఎలుక తడబడి పడి దాని శరీరం మీద పరుగు తీసింది. చిన్న జీవితో చిరాకు పడిన సింహం దానిని తన గోరుతో పట్టుకుంది. భయంతో వణుకుతూ ఆ ఎలుక తన ప్రాణాల కొరకు వేడుకుంది. అది ప్రాణాలు విడిస్తే తప్పక కృతజ్ఞత తెలుపుతానని, భవిష్యత్తులో తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చింది. అంత చిన్న జీవి తనను ఎప్పుడైనా సహాయం చేయగలదనే ఆలోచనకు ఆశ్చర్యపోయిన సింహం ఆ ఎలుకను వదిలేయాలని నిర్ణయించుకుంది. కొంతకాలం తర్వాత సింహం ఓ వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. గాఢంగా అరుస్తూ పోరాడుతూ కూడా దాని నుండి తప్పించుకోలేకపోయింది. సింహం చూపిన దయను గుర్తు చేసుకున్న ఎలుక సహాయానికి వచ్చింది. తన పదునైన పళ్ళతో వల యొక్క తాడులను కొరికి సింహాన్ని చివరకు విముక్తి చేసింది. చిన్న ఎలుక తన హామీని నిలబెట్టుకొని తన ప్రాణాన్ని కాపాడిందని సింహం గ్రహించింది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక చక్కటి స్నేహితులుగా మారారు. అంతటితో ఈ కథ సమాప్తం. ఇంకా ఈ కథ యొక్క నీతి ఏంటంటే, బలం లేదా రూపం ఎంతున్నా దయ మరియు కరుణ ఆశించని ఫలితాలకు మరియు కొత్త బంధాలకు దారితీస్తాయి. ఇంకా మీకు ఎటువంటి కథలు కావాలో కింద కామెంట్ చేయండి.